వెల్కమ్ టు తెలుగు బిజినెస్ న్యూస్ ఎపిసోడ్ 10. ఫస్ట్ శామ్ ఆల్ట్మన్ ఒక గ్రాండ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు. మన ఇంట్లో కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఎలా అయితే ఉంటుందో అదే లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి వరల్డ్ మొత్తం అనే ప్లాన్లో ఉన్నాడు. దానికోసం వరల్డ్ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. డిఫరెంట్ రీజియన్స్లో డేటా సెంటర్స్ అండ్ చిప్ ఫ్యాక్టరీస్ కావాలి. బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ డేటా కావాలి. ఆ డేటాని ప్రాసెసింగ్ చేసేదానికి చిప్స్ కావాలి. చిప్స్ అంటే ప్రాసెసర్ అనేది బ్రెయిన్ లాంటిది, కంప్యూటర్ కానీ దేనికైనా కానీ. సో ఈ రెండు ఫ్యాక్టరీస్ కావాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద ప్లాన్ కాబట్టి గవర్నమెంట్ అండ్ వేరియస్ కంపెనీస్ కలిసి ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు శామ్ ఆల్ట్మన్. హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కావాలి ఈ ప్లాన్కి, అట్లీస్ట్ బిగినింగ్లో. ఇదంతా ఫ్యూచర్లో జరుగుతుందా లేదా పక్కన పెట్టండి, ఒకటి మాత్రం మన కన్క్లూజన్లోకి రావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లైఫ్ని లిటరల్గా మార్చేపోతుంది, అది మాత్రం గ్యారంటీ. ఒకప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు లైఫ్ అనేది ఎట్లా అయితే మారిందో మొత్తం ఇంటర్నెట్లో చేసేయడం ఇట్లాగా, ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త ఎంటైర్ న్యూ పారాడైమ్ ఆల్ టుగెదర్ ఇంటర్నెట్ కంటే పెద్దది కూడా అయిపోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇండియాలో ప్రజెంట్ ఒక 100 ఫోన్స్ సేల్ అయితే, 100 మొబైల్ ఫోన్స్, అందులో 92 మొబైల్ ఫోన్స్ ఇండియాలోనే తయారవుతున్నాయి అని గవర్నమెంట్ డేటా ఇచ్చింది. అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో పెరుగుతుంది, బట్ ఇంకా చాలా పెరగలేదు, సరిపోదు. ప్రజెంట్ ఇండియాలో ఒక 12 lakh మెంబర్స్ ఎలక్ట్రానిక్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారు. 12 lakhs అంటే చాలా తక్కువ, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయే ఇండియాలో 50 lakh ఎంప్లాయీస్కి జాబ్ ఇస్తుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సాఫ్ట్వేర్ కంటే కొంచెం తక్కువ స్కిల్ ఉండే జాబ్. జనరల్గా తక్కువ స్కిల్ ఉండే జాబ్స్ ఎక్కువ ఉండాలి హై స్కిల్ జాబ్స్ కంటే, లైక్ సాఫ్ట్వేర్. ఇండియాలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కంటే, అదే ప్రాబ్లం. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తుంది, ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ పెట్టింది, కానీ అందులో అనుకున్నంత సక్సెస్ రాలేదు యాజ్ ఆఫ్ నౌ. మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో. గవర్నమెంట్ అయితే స్టెప్స్ తీసుకుంటుంది. మీరు కూడా చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి కావాలంటే, అసలు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్కి ఉన్న మేజర్ రీజన్ ఏంటి అని. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేకపోవడం అనేది ఒక మెయిన్ రీజన్గా వస్తుంది, చాట్ జీపీటీలో అయినా ఎనీ అదర్ చాట్ బాట్లో అయినా. నెక్స్ట్, చెన్నై దగ్గర 2 అమెరికన్ కంపెనీస్ కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాయి, సిస్కో అండ్ ఫ్లెక్స్. ఈ 2 కంపెనీస్ కలిసి నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే, ప్రజెంట్ అయితే సర్వర్లు తయారు చేస్తారని చెప్తున్నారు. సిస్కో అనేది ఒక నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ. వీళ్ళు టెక్నాలజీని కనిపెడతారు. దాని తర్వాత ఫ్లెక్స్ అనే కంపెనీ ఆర్ ఎనీ అదర్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లైక్ ఫాక్స్కాన్ వేరే వాళ్ళతో మాస్ ప్రొడక్షన్ చేపిస్తారు. ఆ డివైజెస్ ఏదైతే టెక్నాలజీ వాళ్ళు కనిపెడతారో ఈ హార్డ్వేర్ డివైజెస్ని వేరే కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఫ్లెక్స్ అనే కంపెనీ చెన్నైలో శ్రీపెరుంబుదూర్ దగ్గర ఫ్లెక్స్ అనే కంపెనీతో కలిసి తీసుకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ప్రజెంట్ అయితే ఒక 1200 మెంబర్స్కి జాబ్స్ వస్తాయని చెప్తున్నారు. అప్రాక్సిమేట్లీ ఒక 10,000 crores ఆఫ్ యాన్యువల్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఈ ఫ్యాక్టరీ, బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్తో. నెక్స్ట్, అక్టోబర్లో ఆంధ్ర గవర్నమెంట్ బడ్జెట్ ప్రజెంట్ చేయబోతుందని న్యూస్ వచ్చింది. సూపర్ 6 వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు పోలవరం అండ్ అమరావతి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ మీద కూడా ఫోకస్ ఉండబోతుందని చెప్తున్నారు. టోటల్ బడ్జెట్ 3 lakhs crores దాటబోతుందని చెప్తున్నారు. ఈ మధ్య ఒక అన్సర్టినిటీ ఉంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడిన దాన్ని బట్టి సూపర్ 6 వెల్ఫేర్ స్కీమ్స్ అసలు ఉంటాయా లేదా, జస్ట్ ఎలక్షన్ ప్రామిస్ చేస్తారా ఓట్ల కోసం ఈ విధంగా అని చెప్పి ఈ బడ్జెట్ న్యూస్ చూస్తుంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేలాగైతే ఉన్నారు. నెక్స్ట్, అమెజాన్ వాళ్ళు దివాళీ అండ్ దసరా ఈ ఫెస్టివల్ సీజన్లో డెలివరీస్ ఫాస్ట్ చేసేదాన్ని ట్రై చేస్తున్నారు. ఇండియన్ రైల్వేస్, పోస్ట్, ఏరోప్లేన్స్, ట్రకింగ్ కంపెనీస్ ఇలాగ వేరియస్ డెలివరీ స్టేక్ హోల్డర్స్తో కలిసి ఫాస్ట్గా డెలివరీస్ చేసేదాన్ని ట్రై చేస్తున్నారు ఫెస్టివల్ సీజన్ కాబట్టి. మీరు కూడా ఏదైనా కొనాలంటే ఇదే మిస్ అవ్వద్దు, ఇదే మంచి టైం. నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను కింద కామెంట్ సెక్షన్లో. అందులో మేజర్ ఆఫర్స్ అన్నీ పోస్ట్ చేస్తారు, డిస్కౌంట్ ఆఫర్స్. ఓన్లీ ట్రస్టెడ్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆర్ మింత్రా ఇలాంటి ట్రస్టెడ్ వెబ్సైట్స్లో ఉండే ప్రోడక్ట్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. అందులో చేసి నేను కూడా రియల్మీ బడ్స్ ఆర్డర్ చేశాను, సో మీరు కూడా మిస్ అవ్వద్దు, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్, యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ 2030 లోపు 4.5 నుంచి 6 crore జాబ్స్ క్రియేట్ చేస్తాం టెక్స్టైల్ ఇండస్ట్రీలో అని చెప్తున్నాడు. ప్రజెంట్ అయితే లాస్ట్ 2 yearsలో ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ మనకి. ఇండియన్ గవర్నమెంట్ టెక్స్టైల్స్ మీద కూడా బాగా ఫోకస్ చేయబోతుంది చూస్తుంటే. ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని అర్థమైంది నరేంద్ర మోడీకి. బికాస్ మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్ మోదీ గవర్నమెంట్లో మేజర్ ప్రాబ్లం అని ప్రతి ఎలక్షన్ సర్వేస్లో బయటపడుతుంది. నెక్స్ట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ఇంప్రూవ్ అయింది. అంటే ఒక కంట్రీ ఎంత బాగా ఇన్నోవేషన్ చేస్తుంది, కొత్తవి కనిపెడుతుంది అనే దాని మీద ఒక ర్యాంకింగ్ ఉంటుంది. 133 కంట్రీస్లో ప్రజెంట్ ఇండియాది 39th ర్యాంక్ ఉంది. 2015లో 81 ర్యాంక్ ఉంది. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. డెవలపింగ్ కంట్రీస్లో ఇండియా చాలా ముందు ఉంది టెక్నాలజీ అండ్ ఆంటర్ప్రినర్షిప్లో. సో దానివల్ల ఈ ఇంప్రూవ్మెంట్. బట్ దీని క్రెడిట్ ఎవరికి పోవాలి అంటే, జస్ట్ ఎవరైతే ఇన్నోవేషన్ చేస్తారో రియల్గా, అది బిజినెస్లో అయినా దేంట్లో అయినా వాళ్ళకి పోవాలి, అంతేగాని పొలిటీషియన్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్కి పోకూడదు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది జరిగినా అది నరేంద్ర మోడీ వల్లే అని చెప్తారు బీజేపీ వాళ్ళు, ఆర్
కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు. సో ఇలాంటి బైనరీస్లోకి అసలు పోవద్దు. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు బిజినెస్ న్యూస్. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే అది మీ బిజినెస్కైనా పర్సనల్ బ్రాండ్కైనా దేనికైనా తెలుగు టెక్ గురుజీ వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 5,000 రూపీస్, బట్ ఇప్పుడు ఆఫర్లో 1,000 రూపీస్కే వస్తుంది. నేను కూడా ఫ్యూచర్లో తెలుగు బిజినెస్ ఛానల్కి వెబ్సైట్ క్రియేట్ చేస్తాను ఆ కోర్స్ జాయిన్ అయ్యి. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. You know that you control me, guilty self-affliction, prey on me when I'm